హాయ్ అండి. సార్ ఫెంటాస్టిక్గా ఉంది. లార్జర్ దెన్ లైఫ్ ఎవ్రీ ఫ్రేమ్ కనిపిస్తుంది సినిమా. థ్యాంక్ యూ. సార్ ఒక డిస్ట్రిబ్యూటర్గా చెప్పండి క్వశ్చన్, ఒక డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా అన్నీ పక్కన పెట్టండి. ఈ సినిమాకి మీరు ఏదైతే చెప్తున్న బడ్జెట్ ఉందో, లేకపోతే బిజినెస్ కోసం మీరు కోట్ చేస్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్గా ఆ ప్రపంచంలో ఉన్న ఏ డిస్ట్రిబ్యూటర్ కన్నా చాలా అన్రియల్గా ఉన్నాయి. అసలు యాక్చువల్ నెంబర్స్ ఏంటి చెప్పండి. డిస్ట్రిబ్యూటర్లా చెప్పనా? డిస్ట్రిబ్యూటర్గానే చెప్పండి. సార్ ఇప్పుడు ఏ సినిమా గ్యారంటీ ఉంది సార్? ఏ సినిమా గ్యారంటీ ఉంది? అంటే ఏ సినిమాకి గ్యారంటీ లేదు, బట్ ఒక డిస్ట్రిబ్యూటర్గా అంటే మీ ఫండమెంటల్స్ మీకు తెలుసు కదా, అసలు ఎలా చేస్తారు? నేనే శ్రీమంతుడు చేసినాను, నేనే బ్రహ్మోస్తం చేసినాను. ఏది గ్యారంటీ ఉంది? ఆ రెండు ఎందుకు చేశారంటే దాని వెనకాల ఒక లాజిక్ ఉందిగా. లాజికే ఉండదు సార్ సినిమా, దానిలో లాజిక్ అసలు అంటే నేను అనే పాయింట్ అదే, ఈ సినిమాకి అసలు అటువంటి లాజిక్స్ అన్నీ కూడా సార్ ముందు ఒక మినిమం గ్యారంటీ అనే ఉంటుండే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో దేనికి గ్యారంటీ లేదు. సరే దీని మీద పెడితే 100% వస్తుందా అంటే అది కూడా లేదు. ఇప్పుడు నాకు ఒక్క పెద్ద సినిమా చెప్పండి, ఇంతకుముందు అన్నారు కదా బడ్జెట్లో అది ఇది, ఒక పెద్ద సినిమా చెప్పండి రికవరీ అయిందని. ఏది అవ్వలేదా? అంటే మీరు సార్ మీకు ఇంకా మా నంబర్స్ బాగా తెలుస్తుంది కదా, మీరు డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మీరు బాగా చెప్తారు కదా సార్. నిషిత గారు మీకు ఈ ప్రాజెక్టు ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అభిషేక్ గారు డ్రీమ్ అవ్వచ్చు, విజన్ అవ్వచ్చు, ఆయనకు ఉంటుంది, బియాండ్ ఇమాజినేషన్ ఆయన వెళ్ళొచ్చు. ఒక నిర్మాతగా మీకు ఎక్కడ కాన్ఫిడెన్స్, గట్ ఫీలింగ్ వచ్చింది ఇది ఖచ్చితంగా బియాండ్ లిమిట్స్, బియాండ్ ది ఇమాజినేషన్ సినిమా వస్తుంది అవుట్పుట్ అని? ఏ పాయింట్లో మీరు ఎక్కువ కాన్ఫిడెన్స్ని తీసుకోగలిగారు? అంటే ఫస్ట్ కలిసింది కిషోర్ గారు అండి, అభిషేక్ గారిని. సో అక్కడ ఆయన ఆల్రెడీ స్ట్రాంగ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ లైక్ 1 year సిట్టింగ్ ఇన్ ద సేమ్ రూమ్. చెప్పారు కదా ఫ్యామిలీ లేకుండా ఇక్కడ అందరు మొత్తం టీం అంతా అలానే బతుకుతుంది. సో వీ కుడ్ సీ దట్ ప్యాషన్ అండ్ ఖచ్చితంగా ఆ మనిషి డెలివర్ చేయగలడు అనే కాన్ఫిడెన్స్ కిషోర్కి వచ్చింది. అంటే నేను 10 years బ్యాక్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినప్పుడు రైట్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఐ హ్యాడ్ 0 credentials. అప్పుడు మాలో ఏదో ఫైర్, మాలో ఏదో కసి చూసి మా ఇన్వెస్టర్స్ కేమ్ ఫార్వర్డ్.